లోకాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే అంతా వింత నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీర నేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమందంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. సరసు, అవును, ఒకటి అడుగుతాను చెప్తావా? ఏంటి? అసలు దేవుడు వీళ్ళకి ఫోన్ చేసి వెహికల్ పంపించడం ఏంటి? నేనంటే మా ఊరోళ్ళకే కాదు, దేవుడికి కూడా చాలా ఇష్టం. అందుకే నేను కోరుకున్నది ఏదైనా ఇట్టే ఇచ్చేస్తాడు. మీకు మడతిక చేయమని దేవుణ్ణి అడిగాను అనుకో, తప్పకుండా ఇస్తాడు. అంత లేదు, ఏదో మ్యాజిక్ ఉండి ఉంటుంది. తిను బావా. నిజం చెప్పరా అబ్బి, నువ్వు నిజంగా సరసు బావవేనా, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకుపోతున్నావా? నేను నిజంగానే బావనే గోదారమ్మా, నా మాట నమ్ము. ఇదిగో ఒట్టు ఈవిడి మీద. నీకెందుకు అలా అనిపించింది? మీ ఇద్దరు వాళ్ళకం చూస్తుంటే అనుమానం వచ్చిందిలే. నిజం చెప్పరా అబ్బి, నేనేం అనుకోనులే. ఎంత బావా మరదళ్ళు అయితే మాత్రం ఇద్దరూ కలిసి చెట్టా పట్టాలు వేసుకుంటూ చేతిలో సిల్లి గవ్వ లేకుండా ఎందుకు వస్తున్నారు? మీరు ఖచ్చితంగా పారిపోయి వస్తున్నట్టే అనిపిస్తుంది. నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి. నేను అన్నీ ఇట్టే పట్టేస్తాను. అయ్యో, కావాలంటే మీ దేవుడు ఫోన్ చేసి అడగండి. ఈ మాత్రం దానికే దేవుడికి ఫోన్ చెయ్యాలా? చూస్తేనే అర్థం అవుతుంది. నువ్వేం మాట్లాడవేంటి? ఊరుకు బావా, ఇంకా దాస్తావెందుకు? ఉన్నదున్నట్టు చెప్పేయచ్చు కదా. ఏముందని ఉన్నదున్నట్టు చెప్పాలి? గోదరమ్మ గురించి ఇంకా అర్థం కాలేదా? ఆవలిస్తే ఎన్ని లడ్డూలు తినారో కూడా లెక్క చెప్పగలదు. నీకు నాకు ఇది ఉందని. ఏంటది? అదనే. అదంటే? అదేనని. ఇదంటే అదని, అదంటే అదేనని చెప్పకుండానే కనిపెట్టేసింది కదా. చూసావా, ఆడపిల్ల నోరెప్పి చెప్పింది తప్ప నువ్వు మాత్రం బెదిరిపోతున్నావు. బాడుద్దాయ్ చక్కని జంట, నా దిష్ట తగిలేలా ఉంది. దేవుడు ఎంత పని చేశాడు. ఏందిరా
అందరూ అదోలా ఉన్నారు. పెళ్ళికి పోయినట్టు లేదు. ఆ మంచి జోష్ కావాలరా. ఏదైనా పాట ఎత్తుకోండి. నేనా ఈ వయసులో? సరే ఏం చేస్తాం, తప్పదుగా. లేదమ్మా. తింటావా? సరసు సరసు కొంచెం దగ్గరికి వస్తావా? ఎందుకు? ఎందుకంటే మధ్యలో ఆ పిల్ల వచ్చి దూరిపోతుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది సరసు. అంటే నేను తగిలితే నీకు తప్పలేదన్నమాట. థ్యాంక్స్. సెల్లి, ఈ అమ్మ ఎక్కడికి పోయి సచ్చినాదే? ఏమో అక్క, నాకు చెప్పలేదు. చెప్పలేదా? నేనిడ ఏటైపోతాదో ఏటో అని గింజుకుని సత్తా ఉంటే ఈ ముసల్ది పడుసుదానిలాగా తయారైపోయి ఏ పేరంటానికి వెళ్ళి సచ్చినాదే? ఏ దిక్కుమాలిన దారు చూపించవే అమ్మా అంటే దిక్కులేని దానిలాగా వదిలేసిపోనాది. ఏ ఇంట్లో సిచ్చు పెట్టడానికి పోనావే వాళ్ళమ్మ? చేతిలో ఫోన్ పట్టుకొని అంత టెన్షన్ పడతావేంటక్క? ఫోన్ చేయి. ఓలి నా మతి మండిపోను, ఈ మట్టి బొరకు తట్టనే లేదేటే? ఏటే బయటికి అడుగు ఎట్టినానో లేదో ఫోన్ మీద కాలెట్టినవేటి? ఇంతలోనే ఏటైపోనాది? నా బొంతైనాది. నన్నిట్ట నీ సావు నువ్వు సావ్వే అని ఒగ్గేసి ఎందులో దూకి నీళ్లు పాడుసేయడానికి వెళ్ళిపోనావే?
ఇప్పుడేటి ఏటైపోనాదో చెప్పు. ఆ దొంగ సర్టిఫికెట్లు సంపాదిస్తే తప్ప నీ అల్లుడు బతకని చెట్టు లేడు కదేటి. ఆ బాంబేదో డమ్మని పేలితే ముగ్గురికి ముగ్గురు మూడేసి ముక్కలైపోయి మనిషి పీకలెత్తుకోవడానికి కూడా పనికి రాకుండా పోదాం కదేటి. ఏదో ఒక దరిద్రపు కొట్టు దారి చూపించవే వాళ్ళమ్మ. సచ్చి నీ కడుపున రెండోసారి పుట్టి సత్తా. ఆ సర్టిఫికెట్లు యాడెట్టిందే మీ అత్త? ఇంకెక్కడెడతాది? అన్ని మా అత్త పడక గదిలోనే పదిలంగా పెడతాది కదేటి. అయితే ఒక పనిసే, పేడ పోతాది. ఏటది? అది సంగతి. నువ్వు ఆ పనిలో ఉండు, మిగతాది నేను చూసుకుంటాను. ఉంటానే. హ? Yes! ఏమైందక్కా? మన పడుసు ముసల్ది సూపర్ ఐడియా వచ్చినదే ఓ సెల్లి. ఏంటది? ఈ రాత్రికే మనిద్దరం కలిసి మా అత్త గదిలో దాచిన సర్టిఫికెట్లు దొంగతనం చేయబోతున్నాం. వామ్మో! ఏంటి దొంగ సర్టిఫికెట్లు దొంగతనం చేస్తావా? అది మేడం గదిలోంచి. ఆ మా అత్త ఈ పాటికే సగం నిద్రపోయి దేశానికే నంబర్ 1 అని పేరెట్టినట్టు కలలు కంట ఉంటాదిలే. నువ్వు రాయే. పోయి పోయి పులిబోన్లో తలపెడదామా? ఓలి సెల్లి, నువ్వొక్కరోజే పులిబోన్లో తలబెట్టబోతున్నావే. ఆ సర్టిఫికెట్లు ఏడ బయట పడిపోతాయోనని నేను రోజు మీ బావతో కలిసి పులిబోన్లోనే కాపురం పెట్టినట్టున్నది. అయ్యి గాని బయటపడ్డాయనుకో, ముగ్గురికి ముగ్గురు ఏకాకులం అయిపోయి సీకాకులం వెళ్ళి సీకులు అమ్ముకుని బతకాలి. పా. బావా, ఆ? నన్ను దింపవా? బావా నన్ను కూడా దించవా? ఆ, రా 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 రామరదలా, నీకన్నా ఎక్కువే ఉంది. దా 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 దా. బావా టీ. మీ అక్కకివ్వు. అక్కెళ్ళి తెచ్చుకుంటుందిలే బావా, నువ్వు తీసుకో. తీసుకోండి, అంత ప్రేమగా ఇస్తుందిగా.
భోజనం రెడీ అయింది వాగ్దేవి. ఇప్పుడు భోజనానికి ఏం తొందర వచ్చిందక్క? ఏంటి వాగ్దేవి, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? నంబర్ 2 గురించి. ఆ కొత్త బ్రాంచ్ ఒకటి ఓపెన్ అయిందక్క. ఆ బ్రాంచ్ బయట ఉంటే ఓ బాధ, ఇంట్లో ఉంటే ఇంకో బాధ. 2 రకాల టెన్షన్ స్టార్ట్ అవుతాయేమోనని. వదిన గారు, రేపు కొంచెం స్పెషల్స్ చేయండి. నాకు కావలసిన వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా. ఇది పాతకాలమా తాతల కాలమా? చుట్టాలు వస్తున్నారంటే కోడిని కోసి గారెలుండి బూరెలు చేసి పొట్ట పగిలేలా వడ్డించి పంపడానికి? ఇంట్లో ఎవ్రీడే డెలిషియస్ ఫుడే ఉంటుంది. ఏ ఇంట్లోనూ ఇంత నెంబర్ 1 ఫుడ్ ఉండదు. మన డైటీషియన్ సజెస్ట్ చేసిందే కదా. నాకు నంబర్ 1 ఫుడ్ అక్కర్లేదు, నంబర్ 2 ఫుడ్ కావాలి. ఆ డైటీషియన్ రాసిన తిండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మర్యాదని కాపాడుకోవడానికి మా కోసం మంచి పిండి వంటలు కూడా చేయండి వదిన గారు. వచ్చేది అమెరికా ఫ్రెండా, పల్లెటూరి పంచాయతీ ప్రెసిడెంటా? ఇంతగా ఎక్సైట్ అయిపోతున్నారేంటో. ఇంతకీ ఎవరిని రప్పిస్తున్నారేంటి? నా మనశ్శాంతికి మార్గాన్ని రప్పిస్తున్నాను. మీరేదైనా మాట్లాడదలుచుకుంటే ఆయనకి ఫోన్ చేసి మాట్లాడండి. అక్క, ఆ మనశ్శాంతి మార్గాలేవో చెప్తే బావుంటుంది కదా. మొన్న నవ్య పెళ్లి చూపుల్లో మా జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించేలా ఈయన అద్భుతంగా నటించి ఒప్పించి మెప్పించి చివరికి నొప్పించి మరీ ముగించారు కదా. అలా నేను కూడా వచ్చే గెస్ట్ల ముందు అన్యోన్య దంపతుల్లా ప్రేమకు పరాకాష్ఠ చూపించి నటించి మెప్పిస్తాను. ఏమంటావు అక్క? ఇన్నాళ్ళు ఇప్పుడు చేసే పని అదే కదా, కొత్తగా నటించడానికే ఉంది. అయినా ఆవిడ తరఫు వాళ్ళు వచ్చే ముందు నెంబర్ 1 జంట అనిపించుకోవాల్సిన ఆరాటం ఆవిడకుందేమో గాని నాకంత ఉత్సాహం లేదు వదిన గారు. నా తరఫు వచ్చే వాళ్లకు నేనేంటో బాగా తెలుసు. నా కోసం ఎవరినో నటించమనాల్సిన కర్మ నాకింకా పట్టలేదు. ఇప్పుడు నిజంగానే నెంబర్ 2 వస్తే నేనేం చేయాలి? నేను బయటికెళ్ళాలా? ఆవిడ్ని బయటికి పంపాలా? వాళ్ళిద్దరినీ బయటికి పంపనా? ముగ్గురం కలిసి ఈ ఇంట్లోనే? చిచి, ఏంటి ఇంత బేలగా మారిపోయాను? అదే జరిగితే ఈ వాగ్దేవి విశ్వరూపం చూస్తారు. దట్స్ ఆల్. బావా, రా బావా, భోజనం చేయడానికి రమ్మంటున్నారు. ఏంటి నీ ఓవరాక్షను? వాళ్ళెవరూ లేనప్పుడు కూడా బావా ఏంటి? మిమ్మల్ని బాబు అని పిలవడం కన్నా బావా అని పిలవడమే బాగుంది. బావా